గారికి సుజాత గారు మాట్లాడండి, ఏదో చెప్తున్నారు మీరు. ఒకటి వంశీ గారికి ఒక ప్రశ్న. ఇప్పుడు ఎలా ఉందంటే మేమందరం కూడా జనసేన గురించి మాట్లాడాలి, పరిపాలన చేసేది మాత్రం చంద్రబాబు నాయుడు గారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసేది మాత్రం లోకేష్ గారు. అసలు పరిపాలననే గాలికి వదిలేసి స్పెషల్ ఫ్లైట్లలో అదే పనిగా షూటింగ్ల చుట్టూ తిరిగేది పవన్ కళ్యాణ్ గారు. పరిపాలన విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? నిన్న హోంమంత్రి గారు బీసీ హాస్టల్స్ కి వెళ్తే భోజనం చేస్తే పురుగులు వచ్చినాయి. ఆవిడ నవ్వుకుంటా చాలా సరదాగా పిల్లలతోటి తినలేక అక్కడ పడేసి వస్తున్నారు. దానికి సమాధానం చెప్తారా చెప్పండి? నిన్న కస్తూర్బా కాలేజీలో పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యారు. దానికి ఆన్సర్ చెప్తారా వంశీ గారు? చెప్పండి, ఏం చెప్తారు దానికి ఆన్సరు? 50,000 కోట్ల ఎకరాలు 50,000 ఎకరాలు అమరావతికి ఇస్తే అది సరిపోదని చెప్పేసి ఈ రోజు మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలు మళ్ళీ ఆక్యుపై చేయడానికి, ఉలవపాడు మ్యాంగో ట్రీస్ ఉన్నటువంటి దాన్ని ఆక్యుపై చేయడానికి చేస్తుంటే రైతులు యాజిటేషన్ చేస్తున్నారు. దానికి ఏ సమాధానం చెప్తారు వంశీ గారు? ఇప్పుడు ఎలా ఉందంటే పరిపాలన, బాబు గారి మోసం, పవన్ గ్యారెంటీ. ఇది పరిపాలన. బాబు గారి మోసం, దానికి పవన్ గ్యారెంటీ. ఇది మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ పవన్ గ్యారెంటీ ఎందుకు ఇస్తున్నాడు గ్యారెంటీ? కేవలం ఆయన కంఫర్ట్స్ కోసం. ఇప్పుడు అతను స్పెషల్ ఫ్లైట్లలో ఎన్నిసార్లు తిరిగాడండి అధికారం వచ్చిన తర్వాత? పరిపాలన చేత కాదు అన్నటువంటి వ్యక్తి ఎందుకు ప్రజల సొమ్ముని వాడుకోవాలి? ప్రజల సొమ్ముని ఎందుకు వాడుకోవాలి? మళ్ళీ 17 ఏళ్ళ అధికారం కావాలంట. అంత అత్యాస. ప్రజలు ఓట్లేయాలి, నీకు మాత్రం పరిపాలన చేయడం చేత కాదు. నిన్నెవరు ప్రశ్నించకూడదు. ఎవరన్నా ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి ఇప్పుడు ఇక్కడే ఈ ప్యానల్ మీదే బెదిరిస్తున్నారు. రేపు పేర్ని నాని గారిని ఏం చేస్తారు అని. ఏం చేస్తారు చెప్పండి? కోర్టులు ఉన్నాయి కదా. నిన్న ఒక డ్రామా వేశారు. సింగయ్య అనేటువంటి వ్యక్తిని లారీ కింద పెట్టి ఏదో ఎడిటింగ్ చేసి అదేంటో బంతి డొల్లినట్టు డొల్లుతున్నాడు కారు కింద. ఆయన ఎవరన్నా మనిషి బంతి డొల్లినట్టు డొల్లుతారా కారు కింద, సఫారీ కింద? ఎడిటింగ్లన్నా నేర్చుకోడా ఆయన? ఎడిటింగ్లు కూడా చక్కగా చేయడం చేత కాకపోతే ఎట్లా? మీరు ఎడిటింగ్ అంటే చక్కగా పెట్టుకోండి. అబద్ధం ఆడితే ఖచ్చితంగా చక్కగానండి. అది కూడా మీరే నేర్పించాలంటే మీరు మాట్లాడాలా? ఎడిటింగ్ గురించి మీరు మాట్లాడాలి. చేస్తామండి. ఎట్లా పరిపాలన చేత కాదు? ఎట్లా పరిపాలన మీరు మీ పార్టీ వాళ్ళు మాట్లాడాలి. ఎట్లా పరిపాలన చేత కాదు? మీ పార్టీ వాళ్ళు మాట్లాడాలి. రాష్ట్రమంతా రక్తపోడుతుంది. మీరు అంబులెన్స్ లో సింగయ్యని చంపేసి మీరు దాన్ని వైసీపీ నాయకులు చూశారు. సుజాత గారు మీరున్న అంశాలను ఎవరెత్తాను కాబట్టి మళ్ళీ ఇస్తాను మీకు. నేను గ్యారెంటీ 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ గ్యారెంటీని కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. ప్రజల్ని మోసపోకుండా చేసే బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంటుంది. ఖచ్చితంగా తీసుకుంటుంది. ఏం చేస్తారు? పేర్ని నాని గారిని ఏం చేస్తారు? నోరెత్తిన వాళ్ళందరినీ జైల్లో పడేస్తారా? మీ జైలు రఘురామరాజు గారిని కొట్టినట్టయితే కొట్టమమ్మా. ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? మహిళ అయిపోయింది. ఏం సార్ ఇది? ఎవరు బెదిరించారు సార్? ఎవరిని బెదిరిస్తున్నారు? ఏంటమ్మా ఇది? ఎవరిని బెదిరించారు సార్? ఎవరు బెదిరించారు సార్? గత 20 నిమిషాలుగా ఒక్క జడ్జి పేరుకి అనుకూలమైన వ్యక్తులకి వీళ్ళకి అదేంటి రిమాండ్ లో ఇవ్వకుండా వాళ్ళకి బెయిల్ ఇచ్చారని ఒక జడ్జిని కూడా మీరు ఏ రకంగా ట్రోల్ చేశారు? మీరు ఏ రకంగా ట్రోల్ చేశారు? ఐపీఎస్ ఆఫీసర్లను ట్రోల్ చేస్తున్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు హెరాస్ చేస్తున్నారు. ఇదే మీ రాజ్యాంగం? అంబేద్కర్ రాజ్యాంగమా ఇది? వర్మ గారు ఒక నిమిషం. సుజాత గారు మీరు అడిగారు, నేను ఇచ్చాను కదా. ఆయన మాట్లాడమండి. వాళ్ళు అరుణ గారు మాట్లాడాలి, తన మా వంశీ మాట్లాడాలి. వంశీ సార్, ఇప్పుడు జడ్జీల గురించి మాట్లాడే అర్హత అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికన్నా ఉందా సార్? వాళ్ళ మాజీ మంత్రుల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ సరే ఓకే, పేరు నాని గారిని ఏం చేస్తారు మీరు? కాదు, పేరు నాని గారిని ఏం చేస్తారు? ఏంటి బెదిరింపులు ఏంటి అంటున్నారు ఆవిడ. సార్, మేమేమన్నా పేరు నానిని తీసుకెళ్లి రఘురామరాజు గారిని కొట్టినట్టు కొడతామన్నామా సార్? మేము అన్నామా మాట? పేరు నానిని తీసుకెళ్ళి రఘురామరాజు గారిని కొట్టినట్టు కొడతాం, పేరు నాని గారిని అక్రమ కేసులో ఇరికిస్తాం, పేరు నాని గారిని తీసుకెళ్లి అసలు ఆయన చెయ్యని తప్పులు ఆయన మీద ఆపోదించేసి లోపలేస్తాం అని అన్నామా సార్? ఎక్కడన్నా అన్నామా? పవన్ కళ్యాణ్ గారు అన్నారా? చంద్రబాబు నాయుడు గారు అన్నారా? లేదంటే అక్కడ వరకు ఎందుకు, ఈ డిబేట్లో మేమేమన్నా అన్నామా?
ఈవిడికి బాగా ఇదిగా ఉన్నట్టు మీరు సార్ అన్నారు పేర్ని మిత్రమా. నాని గారిని లోపల మీరు చూపించాలని అన్నారు. మీరు ఈవిడికి రికార్డ్ ఉన్నట్లుంది. తీసుకొని చూసుకోండి. పేర్ని నాని గారిని లోపల చూపించాలని చెప్పి ఈవిడికి ఉన్నట్లుంది పాపం. మరి పేర్ని నాని గారు ఈవిడేమన్నా పని అడిగితే చేయలేదేమో ఏదన్నా మీరు ఏదన్నా debate starting లోనే ఏదన్నా ఆయన అన్నారు. అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏమన్నా మీరు ఈవిడే అన్నారు. వద్దన మీరు అన్నట్టే మేము అంటున్నాం. ఓకే ఈవిడ కోపంగా ఉన్నట్టుంది Debate పేర్ని నాని starting గారిని లోనే కొట్టిస్తారని, పేర్ని నాని గారిని రఘురామరాజు గారిని కొట్టిస్తారని కొట్టించి ఏం చేస్తారు పేర్ని నాని అని అంటాను. ఏం చేస్తాను సార్ మేము? ఇప్పటి వరకు ఏమన్నా ఏమైనా చేసామా? Okay. ఇప్పటి వరకు లాకప్లో ఏమన్నా కొట్టామా? రఘురామరాజు గారిని కొట్టినట్టు కొట్టామా? లేదంటే ఇంకేమన్నా మా పార్టీ నాయకులు పట్టాభి గారిని కొట్టినట్టు కొట్టామా? ఎవరిని కొట్టాం? Okay, అంతా okay, ఓపెన్ బుక్. Okay. అంతా ఓపెన్ బుక్. వంశీ ఒక్క నిమిషం. అరెస్ట్ అవుతున్నారు, Okay, okay. రిమాండ్కి వెళ్తా ఉన్నారు, జైల్లో ఉంటా ఉన్నారు, నెత్తిన ఉన్నట్టు ఎంటికలు తెల్లబడుతున్నాయి, బయటకు వస్తా ఉన్నారు. Okay. ఒకవేళ పేరు నాని అరెస్ట్ అయినా అదే జరుగుద్ది. Okay. అంతేగాని ఆయన రఘురామరాజు గారిని కొట్టినట్టు కొట్టమమ్మా, మీరేం భయపడద్దు.